గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెక్రటేరియట్లో అధికారులతో సీఎం జగన్ సమీక్ష. మంచినీరు ఆదా, పరిశ్రమల శుద్ధి చేసిన జలాలపై చర్చ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్రంపై మండిపాటు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు. కౌన్సిలర్లను అభినందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ లో జీడిమెట్లలో డ్రగ్స్ కలకలం. 2 కార్లలో 3 వ్యక్తులు అరెస్ట్. హైదరాబాద్ అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ అదుపు తప్పి కింద పడ్డ వ్యక్తి తీవ్ర గాయాలు. డీటెయిల్స్ చూస్తే అమరావతి సెక్రటేరియట్లో అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంచినీరు ఆదా, పరిశ్రమలకు శుద్ధి చేసిన జలాల పంపిణీపై సీఎం జగన్ చర్చించారు. వచ్చే వేసవి కాలంలో ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలియడంతో అక్కడకు వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ అడ్డుకోవడం జరిగింది. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది టీఆర్ఎస్ గుండాలు ఆయన ఛాతీపై ఇటుకలతో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. ఖమ్మంలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని ఆసుపత్రికి వెళ్లి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బంగారు శృతి, బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పరామర్శించారు. కరప్టెడ్ పాలన, కుటుంబ పాలన, అసలు వాళ్ళు ఓటమి సహించే దీంట్లో లేరు. వాళ్ళకి అర్థమైపోయింది ఆ పతనం మొదలైపోయింది. రాజ్యం దుపాకలో మొదలైన పతనము జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు. రేపు ఈ 2 ఎమ్మెల్సీలు కూడా పార్టీ ఏ విధాలు ఇటువంటి అటాకులు చేసినా, ఎంత కొట్టినా, ఏం చేసినా కానీ మా లోపల ఉన్న కసి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్న కసి మాత్రం తగ్గేది లేదు. ఖబర్దార్, వాళ్ళ మీరు మమ్మల్ని ఒక్కరనుకోకండి. కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ దాకా ఉన్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ. 17 రాష్ట్రాలలో మా ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇటువంటి చర్యలకు మేము భయపడటం కాదు. ఇతను కూడా కొట్టారు, మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు కదా, నా బండిలో కొమరా ఎక్కి, నేను అన్న బండిలో ఎక్కిన. నేను ముందుకు వెళ్ళినా వీళ్ళు ఎక్కడానికి కొన్ని ఆలస్యమైంది. నా వెహికల్ అంతా కొట్టి లోపల మా పిఏని వీళ్ళందరినీ కొడితే అప్పుడు వాళ్ళు కొట్టుకున్నారు. మనం కొట్టుకొని మన మండల అధ్యక్షులు కొట్టినారా, చంద్రబాబు కొట్టిన అన్న బండి ముందుకు వచ్చింది. అది నేను ముందుకు వెళ్ళిపోయినా ఆ బండిని కొట్టినాను వెనకాల. నా బండి మూవ్ అయింది. దాన్ని నేను ఆ 123 ఉంటానని దాంట్లో కొట్టింది. నేను దాంట్లో లేను. ఇక ఏం చేయాలని అదే బండిని పట్టుకొని వీళ్ళు ఇక నా బండి ముందుకు వచ్చి వెనకాల ఇంకా శంకర్ నాయక్ అనుచరులు వచ్చింది.
మేము చూసారు ఇక్కడ చూసిన శంకర్ చూసిన నేను శంకర్ నాయక్ చూసినా అతని బండి ఇవాళ 5 సంవత్సరాలు అయిందన్న 5 సంవత్సరాలు కావస్తుంది మరి పాత బండి అది ఫార్చునర్ ఇవాళ వరకు నంబర్ ప్లేట్ లేదు అదంట సబ్సిడీ వెహికల్ అంట మరి ఎల్లో కలర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఏదైనా బాధ మరి తెలుసు ఇండస్ట్రియల్ కాబట్టి బండి ప్లేట్ నంబర్ కూడా లేదు ఇవాళ వరకు ఆ బండి ఆడనే ఉంది జెడ్పీటీసీ జెడ్పీటీసీ కొట్టింది రాయితోని రాయిచ్చి కొట్టింది లైన్ చూడగానే కొట్టి అదంతా వీడియోలు వచ్చిందా ఆల్రెడీ వీడియోలో కొన్ని వీడియోలు వచ్చిందండి కొన్ని కొడతాంటే భయంతో పాటు మేము 5 ఉన్నాం వాళ్ళు 100 మంది ఉన్నారు చేసినట్టు పోలీసులు పట్టుకొని కూడా పోలీసు వాళ్ళు ఉన్నారని మేము పోయినాం నేను ప్రమాదం అన్న అక్కడే స్పాట్ లో బండి నెంబర్ దొరికి అది స్పాట్ లో అది సేమ్ మొబైల్ నెంబర్ అక్కడ ఆగినట్టు దొరుకుతుంది ఇప్పుడు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ సంస్థ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువియు ఆధ్వర్యంలో బ్యాంక్ సమ్మె నిర్వహించారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలో రాజీవ్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులకు భద్రత ఉండదని మండిపడ్డారు. ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ రుణాలు లోన్లు రావని బ్యాంక్ మేనేజర్ ప్రసాద్ రావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో जिंदाबाद जिंदाबाद अगर यूनिटी जिंदाबाद जिंदाबाद अगर यूनिटी जिंदाबाद जिंदाबाद प्राइवेटाइजेशन ऑफ पब्लिक सेक्टर बैंक वी आर बॉस प्राइवेटाइजेशन ऑफ पब्लिक सेक्टर बैंक वी आर बॉस अगर डिमांड यस डिमांड अगर स्ट्रगल यस स्ट्रगल अगर फाइट अगर पाथ राइट पाथ वी शैल फाइट वी शैल फाइट Bank of India Hyderabad Circle जिंदाबाद 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 All unity जिंदाबाद 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 All unity जिंदाबाद 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 आवाज दो आवाज दो आवाज दो State Bank of India Hyderabad Circle जिंदाबाद 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 All unity जिंदाबाद 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 All unity जिंदाबाद 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 ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి సమ్మెకి దేశవ్యాప్తంగా సిఐటియు మద్దతు తెలియజేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే బ్యాంక్ కార్మిక సోదరులకి మద్దతు తెలపడానికి మీకు పాల్గొనడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, మోడీ గారు రెండోసారి గవర్నమెంట్కి వచ్చిన తర్వాత అడిగేవారు పార్లమెంట్లో క్వశ్చన్ చేసేవారు తక్కువయ్యారని చెప్పేసి పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ఆరుచౌకగా ఒక్కొక్కటి అమ్మకం మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో ఆనవాయితీకి భిన్నంగా నిర్లజ్జగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ఖచ్చితంగా మేము అన్నింటినీ అమ్ముకొస్తాం, ఎవరేం చేస్తారో చేసుకోండి ఒక దుస్సాహసమైనటువంటి ప్రకటనని చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రానంతరం రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి ఆదేశ సూత్రాలకు అనుసారంగా అనేక పబ్లిక్ సెక్టార్లని స్థాపించడం జరిగింది. కొన్ని ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాటిని పబ్లిక్ రంగంలో తీసుకురావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ పేదవాడికి కానీ వ్యవసాయదారికి We shall fight. United Form of Bank Union. जिंदाबाद जिंदाबाद. अगर unity. బోరెబండ అన్నానగర్లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య హోరాహోరీ నడిచింది. అనంతరం షెడ్ను ప్రభుత్వ అధికారులు తొలగించారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులకు అధికారులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది.
కార్పొరేట్ ఎలక్షన్స్ ముందు కూడా అడిగాను. అయితే ఏమన్నా ఫస్ట్ కట్టుకోమన్నారండి. 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ లీడర్లు అన్నారు ఒకసారి పోయి మళ్ళీ ఒకసారి మాట్లాడి రామ్మా ఈ ప్లాట్ అని చెప్పు అన్నారు. అయితే ఈ ప్లాట్ సార్ అని పోయి చెప్తే ఇప్పుడు కాదమ్మా తర్వాత చూద్దామని మళ్ళీ పంపించేశారండి. ఇంకా ఆయన దగ్గర ఎన్ని సంవత్సరాలు తిరిగినా మాకు ఈ పని అవ్వదా అని చెప్పేసి మేము ఎంఐఎం పార్టీ దగ్గర కూడా వెళ్ళామండి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే సార్కి మొత్తం వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే సార్ ఇదే మాట చెప్పారు, ఈ అమ్మాయికి నేను అన్యాయం చేయనియను, ఈ అమ్మాయి ప్లాట్ ఇప్పిస్తానని ఆయన మాట ఇచ్చారండి. ఇవాళ కూడా ఫోన్ చేసి సార్తో అదే మాట చెప్పానండి. మీరు చెప్పారు సార్ నాకు అన్యాయం జరగనివ్వనని, మీరు మా ప్లాట్ ఇప్పిస్తారని. మీ మీద ఈ ప్లాట్ అయితే మీరు ఎందుకు చేసుకోలేదు, పని ఎందుకు ఆపారు, ఇప్పుడు మేము పని స్టార్ట్ చేస్తాము. ఎక్కడంటే అక్కడ పోయి మీరేమో మా పేరు చెప్తున్నారని ముని చెప్తున్నాడు, నా పేరు చెప్తున్నారు, నా ప్లాట్ అని చెప్తున్నారు. మీకు 2 లక్షలు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేసి నేనే కట్టుకుంటాను ప్లాట్, నేను కట్టుకుంటే ఎవరు వచ్చి ఆపుతాడని చెప్పారు సార్. ఇంకా నాకు భయం వేసి నా ప్లాట్ ఆయన కట్టుకొని ఇలా కట్టుకుంటే నాకు అన్యాయం అయిపోతుంది, నాకు 4 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేనేం చెప్పానంటే నేను వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఇవాళ నిన్న షెడ్ వేశారు. ఇవాళ వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూల్చేశారు సార్. బాబా ఫసీద్దీన్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర ఫోన్. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఆరోపణలు చేసినా వాటిని తిప్పికొడుతూ పట్టణ ప్రజలు సీఎం జగన్ పై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్ అభ్యర్థులతో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. నగర పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 14 మంది కౌన్సిలర్లను ఎమ్మెల్యే అభినందించారు. నూతన పాలక మండలి సహకారంతో పుట్టపర్తిని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల యొక్క ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించని తెలియజేసుకుంటా ఉన్నాను. కాస్మోపాలిటన్ స్మాల్ టౌన్ అంటే పుట్టపర్తిలో రకరకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి డివోటీస్ ఎంతోమంది పుట్టపర్తిలో ఓటు హక్కు కలిగినటువంటి చాలామంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక కాస్మోపాలిటన్ టౌన్, ఇది ఒక సెక్యులర్ ప్లేస్. ఈ ప్లేస్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 14 సీట్లు సాధించడం అనేది మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కంచుకోట. అంటే ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన రోజు నుంచి చూస్తే పూర్తిగా కంచుకోట అయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3500 ఓట్ల మెజార్టీ సాధించడమే కాకోకుండా 14 మున్సిపల్ కౌన్సిల్ను గెలవడం అనేది ఒక చరిత్ర. రాబో రోజుల్లో దీన్ని ఖచ్చితంగా డబల్ చేసేదానికి తీర్చిదిద్దే క్రమంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఇవి గతంలో ఏదైతే 2019లో గెలిచిన తర్వాత ఏవైతే మనం చేస్తా పోతున్నామో అదేవిధంగా ఈరోజు కూడా గెలిచిన తర్వాత కూడా కౌన్సిలర్ల అభ్యర్థుల వరకు నా చిన్న విన్నపం, ఖచ్చితంగా గట్టిగా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ప్రతి ఒక్క వార్డులో వాళ్ళు ఏ కులం వలన కానీ, ఏ పార్టీ వలన కానీ, ఎవరన్నా కానీ వాళ్ళందరికీ సాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు పుట్టపర్తి నగర ప్రజలకు అశేష అభిమానంతో 14 మంది కౌన్సిలర్లు గెలిపించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా గట్టిగా పనిచేస్తూ వాళ్ళ ఆదరాభిమానులు మా కౌన్సిలర్ అభ్యర్థి అందరూ చూరగొంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ మార్చి నెల 15, 16 తేదీల్లో జరుగుతున్న బ్యాంక్ ఉద్యోగుల సమ్మెలో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలో ఆందోళన చేపట్టారు. బ్యాంక్ సెంటర్ నుండి ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి బంగ్లా సెంటర్ వరకు సాగి తిరిగి మరలా బ్యాంక్ సెంటర్లో ముగించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లనే దేశం ఆర్థికంగా నిలదొక్కుతుందని తెలిపారు. బ్యాంకులు ప్రైవేటీకరణ జరిగితే ప్రజల పొదుపుకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు సంఘ నాయకులు నవీన్, సైదా, రమేష్, చంద్ర, సలీం, సిఐటియు మండల కార్యదర్శి తెలగలపల్లి శ్రీనివాస్, బత్తుల వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ 6 ఏళ్ల కాలంలోనే 27 బ్యాంకుల్ని 12 బ్యాంకులకు తీసుకొచ్చి
ప్రభుత్వ రంగం పట్ల మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి చిత్తశుద్ధి ఏంటో ప్రజానీకం ఆలోచించాలి, పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఏ సంస్థనైనా ప్రభుత్వ రంగ సంస్థని అమ్మాలి అని అంటే దానికి నష్టాలు వస్తున్నాయని సాగు చూపిస్తూ ఉన్నారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం బ్యాంకు ఉద్యోగుల తరఫున, ప్రభుత్వ రంగ బ్యాంకులకి నష్టాలు తెచ్చింది ప్రభుత్వాల, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులు ప్రజల అనేది కూడా ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ చేతగాని విధానాలతోటి, మీ పనికిమాలిన విధానాలతోటి వీళ్ళందరికీ కూడా రుణాలు అందుతూ ఉన్నాయి. మరి రేపు ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం కూడా పోయి ప్రైవేటు బ్యాంకులు రావడం అయితే పేదలకు రుణాలుండవు, రైతులకు రుణాలుండవు, చిన్న మధ్యతరగతి వర్గాలకు రుణాలుండవు. అందుకని మొత్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉంది. కాబట్టి బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైన సమ్మె, నిజమైన సమ్మె, ఇది ఒక దేశభక్తి పూర్వకమైన సమ్మె అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశభక్తి గురించి, స్వదేశీ గురించి గొప్పలు చెప్పుకునే కేంద్రం మోడీ మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్వదేశీ బ్యాంకుల్ని ఎందుకు మోచేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. ప్రైవేటీకరణ గొప్పది, ప్రైవేటీకరణ గొప్పదని చెబుతున్నారు. నిన్నగాక మొన్న జరిగింది ఎస్ బ్యాంకు ప్రైవేటు బ్యాంకు కాదా? మరి అనేక వేల మంది డిపాజిట్గా 4 నెలలుగా పోరాటం చేశారు. అందుకని రేపు జరగబోయేటటువంటి పోరాటం కూడా బ్యాంకు ఉద్యోగుల పోరాటం మేము చెప్తా ఉన్నాం. కోర్టును కూడా దేశ ప్రజానీకం జయప్రదం చేయాలి. కాబట్టి బ్యాంకు ఉద్యోగులు చేసే సమ్మెకు ఏ పోరాటానికైనా సరే మేము రైతు సంఘంగా, సిఐటిగా అన్ని రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిలో బ్యాంకు ఉద్యోగులు తీవ్ర నిరసన తెలిపారు. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ పిలుపుకు మద్దతిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోకపోతే దేశవ్యాప్తంగా తమ నిరసనలు ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఇందుకొరకు ఎన్ని నిరసన చేయడానికైనా వెనక్కి తగ్గేది లేదని యూనియన్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు రాంబాబు, అనిల్, వెంకటరమణ, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వేడిని బట్టని కాళ్ళకు దండం అన్నారై తన్నా మాయన్నారై తన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్నా. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావటం, ఆ తర్వాత నీతి ఆయోగ్ చేసినట్టుగా చెప్పబడుతున్న 4 బ్యాంకుల్ని ప్రైవేటీకరించాలని చెప్పటం, మొన్ననే ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం 4 స్ట్రాటజిక్గా 4 పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ఎంచుకుంటాం, మిగతా బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పడం అనేటటువంటిది ఖచ్చితంగా ఇది దేశద్రోహ చర్యగానే మేము పరిగణిస్తున్నాం. అందుకనే యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటటువంటి 9 సంఘాల ఫోరం ఏదైతే ఉందో ఆ ఫోరంలో నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రేపు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగస్తులందరూ దాదాపు 10 లక్షల మంది సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. ఇంతవరకు ప్రభుత్వాల దగ్గర నుంచి చర్చలు కానీ ఏ రకమైనటువంటి ప్రతిపాదన రాలేదు. ఇవాళ రేపు 2 రోజుల సమ్మె తర్వాత మళ్ళీ మేము కూర్చుని మరింతగా ఉధృతంగా ఈ సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. ఒకవేళ రాబోయేటటువంటి రోజుల్లో అనివార్యం కనుక అయితే నిరవధిక సమ్మెకు కూడా బ్యాంకు ఉద్యోగస్తులు ఎక్కడ కూడా వెనకాలకు వెళ్ళరు. ఈ సమ్మె ఏదైతే చేస్తున్నామో, ఆందోళన ఏదైతే ఉందో, ఇది బ్యాంకు ఉద్యోగస్తుల కోసం కానీ లేదా బ్యాంకు ఉద్యోగస్తుల జీతభత్తి పొందేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు కావాలి. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో చేసేటటువంటి పోరాటాలకి బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రత్యక్షంగా అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఏదైతే రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేసినారో ఖచ్చితంగా వారి వారి స్థానాల్లో వారు బ్యాంకు ఉద్యోగస్తులు చేసేటటువంటి ఆందోళనలో పార్టిసిపేట్ చేయాలి. ఈ ప్రభుత్వం ఏదైతే 69వ సంవత్సరంలో జాతీయకరణను వ్యతిరేకించిందో ఇది రాజకీయ పరంగా
పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను నగరానికి తరలిస్తుండగా హైదరాబాద్ జీడిమెట్లలో పోలీసులు గుట్టురట్టు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు జీడిమెట్ల పైప్లైన్ రోడ్లోని ఖాళీ ప్రదేశంలో 2 కార్లలో 3 అనుమానితులు ఉన్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటీ పేట్ బషీరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పట్టుకున్నారు. వారి కార్లలో పరిశీలించగా సుమారు 4 బ్యాగులలో అల్ఫాజోలం డ్రగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి 140 కేజీల అల్ఫాజోలం, 2 కార్లు, 2 ఫోన్లు, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న అల్ఫాజోలం విలువ సుమారు 8.5 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. ల్యాబ్లో ఇవన్నీ కూడా తయారు చేయడం, ఆ తయారు చేసిన వాటిని ఈ కిరణ్ ఈ డ్రైవర్ తన వెహికల్ అయినటువంటి బొలెరోలో గూడ్స్ వెహికల్లో ఈ వినోద్ అనే అతనితో ఇక్కడికి పంపించడము, ఇక్కడ ఎక్కడైనా ఒక కామన్ పాయింట్లో అతన్ని కలిసి ఈ మెటీరియల్ తీసుకొని ఈ లింగగౌడ్ తన ల్యాబొరేటరీస్లో స్టోర్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఈ మెటీరియల్ ఏం చేస్తున్నారని చెప్పి వీళ్ళు విచారిస్తే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి అన్ని కళ్ళు కాంపౌండ్ గౌడ్, రామకృష్ణ గౌడ్, ఏఆర్పిసి మెదక్, సో వీళ్ళిద్దరు కలిసి చేయడం జరుగుతుంది. నిన్న రెడ్ హ్యాండెడ్గా ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మనకు దొరకడము, తర్వాత దీనికి పంచనామా కండక్ట్ చేసి ప్రాపర్గా ఆ పంచనామా మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది కేసు నెంబర్ 254/2021 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 21, 28, 29 ఆఫ్ NDPS యాక్ట్ 1985 కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఏంటంటే ఇది లార్జర్ క్వాంటిటీస్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్ ఆ పొజిషన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్టింగ్, స్టోరేజ్ అండ్ కన్జంప్షన్ ఏది ఉన్నప్పుడు ఇల్లీగల్ కాబట్టి దాని కింద 8C రెడ్ విత్ 21 కమర్షియల్ క్వాంటిటీ కింద, తర్వాత 28, 29 అంటే ఫర్ అబెట్మెంట్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ ఇన్ కండక్టింగ్ దీస్ యాక్టివిటీస్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ ఈ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేయడము, తర్వాత ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర మనం కలెక్ట్ చేసినటువంటి సీజ్ చేసినటువంటి మెటీరియల్ శాంపుల్స్ తీసుకోవడము ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలోనే. సూర్యాపేట జిల్లా మునగాల మండలం గుంపుల మాధవరం సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. బోల్తా పడిన ప్రమాదంలో గుంటూరుకు చెందిన శివప్రసాద్ 49 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందగా తన భార్య సత్యవతి ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో వ్యక్తి కారులో ఉన్న నగదును అధికారులకు అందించి 108 సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కారులో 8,74,400 నగదు, 2 రింగులు, ఒక చైన్, ఒక బ్రాస్లెట్ 108 సిబ్బంది ఈఎంటీ నాగేశ్వరరావు, పైలట్ రాంబాబు, డాక్టర్ విజయ్ కుమార్, మునగాల ఎస్ఐ శ్రీనివాస్ కు బంధువుల సమక్షంలో అందించి తమ నిజాయితీని చాటుకున్నారు. అనంతరం 108 సిబ్బందిని పలువురు అభినందించారు.
అంబర్పేట నియోజకవర్గం విశాల్ మెగా మార్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబర్పేట నుండి ఉప్పల్ వెళ్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ నుండి కొట్టింది. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అంబర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108లో ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెక్రటరియట్లో అధికారులతో సీఎం జగన్ సమీక్ష. మంచినీరు ఆదా, పరిశ్రమల శుద్ధి చేసిన జలాలపై చర్చ. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన. బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దని కేంద్రంపై మండిపాటు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు. కౌన్సిలర్లను అభినందించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ జీడిమెట్లలో డ్రగ్స్ కలకలం. 2 కార్లలో 3 వ్యక్తులు అరెస్ట్. హైదరాబాద్ అంబర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ అదుపు తప్పి కింద పడ్డ వ్యక్తి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.